రాజధానిగా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం అనేది ఉంది. విశాఖపట్నంలో విమానాశ్రయం లేని విశాఖపట్నాన్ని అనేది విశాఖ జిల్లా అనేది ఊహించుకోలేమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేది మొన్న 16వ తారీఖు అర్ధరాత్రి నుంచి కూడా విశాఖపట్నం విమానాశ్రయాన్ని శాశ్వతంగా మూసివేసి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నుంచి మొత్తం విమానాలన్నీ కూడా నడపాలనేసి తలంపు అనేది చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు అనేది మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేది ఒక పక్క అనేది మెట్రో రైలు కావాలని మెట్రో పని అనేది ఒక పక్క చేస్తూ ఉన్నారు. రెండో పక్క రైల్వే జోన్ కావాలని రైల్వే జోన్ అనేది సాధించుకున్న వరకు కూడా ఉద్యమాలు పోరాటం చేసి ఆ బోర్డు అనేది ఈరోజు అనేది నడిచే పరిస్థితి వచ్చింది. ఎంత అభివృద్ధి చెందుతుంది. మొత్తం 30-40 సంవత్సరాల నుంచి కూడా విశాఖ విమానాశ్రయం నుంచి కూడా మొత్తం ప్రయాణికులందరూ కూడాను ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది చేస్తున్నారు. మేము చెప్తున్నాం ఏంటంటే అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉన్నదో భోగాపురం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అంతర్జాతీయ ఫ్లైట్లన్నీ కూడా అక్కడ నడిపితే అభ్యంతరం లేదు. కానీ దేశీయ ఫ్లైట్లు ఇక్కడ ఢిల్లీ నుంచి కానీ ఢిల్లీకి కానీ హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ తిరుపతి కానీ ఇలాగా బొంబాయి కానీ ఇటువంటి ఫ్లైట్లన్నీ కూడాను మన విమానాశ్రయం నుంచి విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నడపాలనేసి మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ కూడా దీన్ని పునర్పరిశీలించాలి. వెంటనే దీన్ని మళ్ళీ ప్రారంభించాలి. విశాఖపట్నం విమానాశ్రయం నుంచే దేశ విమానాన్ని కూడా ఇక్కడ నడపాలనేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే ఇక్కడ విమానాశ్రయం మూసివేయంతో అక్కడ ఉన్న ఉపాధి అనేది దాదాపు 1000 మంది కార్మికులందరూ కూడాను స్వీపింగ్ చేసేవాళ్ళు కానీ ఇతర పనులు చేసేవాళ్ళు కానీ అందరికీ కూడా ఉపాధి అనేది పోయింది. అక్కడ 100 మంది కేవలం అనేది పనిలో పెట్టుకుని ఈ రోజు అనేది భోగాపురంలో చేస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ఉపాధి కూడా అక్కడ కల్పించడానికి కూడా వీళ్ళు మిగిలిపోయిన పరిస్థితులు అనేది ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఆర్థిక రాజధాని విశాఖపట్నంలోని విశాఖపట్నం విమానాశ్రయం అనేది పూర్తిగా నడపాలి. డొమెస్టిక్ సర్వీస్ అన్ని కూడా ఇక్కడి నుంచే ఈ విమానాశ్రయం నుంచే నడపాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.